ఇక్కడ ఆహ్, ఎవరైతే మలేషియా ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. అంటే వాళ్ళ బుద్ధిలో వీళ్ళు మతపరమైనటువంటి బుద్ధులు పోవు వీళ్ళ దగ్గర. ఏంటయ్యా వీళ్ళు తీసుకొచ్చేటటువంటి పదం అంటే ఆహ్, ప ఏది ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అట. వీళ్ళ దగ్గర ఇప్పుడు వాడేటటువంటి పదం. ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంట. కాశ్మీర్ అనేటటువంటిది భారత్‌లో ఆనాడే కలిసిపోయింది. రాజా హరిసింగ్ రాసిచ్చి మరి ఇక్కడ ఈ దేశంలోని తలదాచుకుని ఇక్కడే చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయే వరకు కూడా ఇక్కడే ఉన్నాడు. అలాంటి కాశ్మీర్ మరి వాళ్ళది ఎట్లా అవుతది? వాళ్ళకి ఎట్లా అవుతది? దాన్ని భారత్ ఆక్రమించుకోవడం ఏంటి? మనకు రాసిచ్చిన కాశ్మీర్ అని ఆక్రమించుకుంది పాకిస్తాన్ అయితే. పీఓజేకి అనాల్సిన పోయి ఇక్కడ ఈ మత పెచ్చ, మలేషియా కూడా మత పెచ్చగా జకీర్ నాయక్ లాంటి దరిద్రుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు కదా నెత్తిన. కాబట్టి ఈ బుద్ధులు పోవు వీళ్ళకి.